ఓకే, ఆల్రెడీ నేను ఇక్కడ ఓకే, ఆల్రెడీ మనం ఇక్కడ ఏం డిస్కస్ చేసుకున్నాం, గిట్ యాడ్ డిస్కస్ చేసుకున్నాం. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఒక పైథాన్ ఫైల్ని యాడ్ చేస్తున్నా. ఏంటా పైథాన్ ఫైల్? మెయిన్ డాట్ పై. ఈ మెయిన్ డాట్ పైలో నేను ఇప్పుడు ఏం చేస్తా, సమ్ కోడ్ అనేది జనరేట్ చేస్తాను. డెఫ్ యాడ్ a comma b return a plus b answer equal to add 2 comma 3 అదర్ ప్రింట్ ఆన్సర్ అని పెడతాను. ఓకే, సింపుల్ కోడ్, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు. ఇక్కడ చూడండి, ఇదేంటిది అన్ట్రాక్డ్. ఇది ఇంకా అంటే నేను దీన్ని ఏం యాడ్ చేయాలి. ఇప్పుడు నేను చూడండి గిట్ స్టేటస్ కొడతా. ఓకే, గిట్ స్టేటస్ కొట్టగానే నాకు ఇక్కడ ఏమొచ్చింది, ఆన్ ఆన్ బ్రాంచ్ మాస్టర్. ఇక్కడ చూడండి, ఇక్కడ మన బ్రాంచ్ ఏముంది, మాస్టర్. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నది ఏంటి, మెయిన్. రెండింటికి తేడా ఏంటి నేను చెప్తా, టెన్షన్ పడకండి. ఓకే, నో కమిట్స్ ఎట్, ఇంతవరకు నేను కమిట్ చేయలేదు. ఇప్పుడు నేను ఏం చేసా, దీన్ని స్టేజింగ్ ఏరియాలోకి యాడ్ చేశాను. నేను ఇందాక కమిట్ చేయలేదు, మర్చిపోకండి. నేను దీన్ని స్టేజింగ్ ఏరియాలోకి యాడ్ చేశాను. హలో డాట్ టీఎక్స్టీ అనేది ఇక్కడ చూడండి, ఏ అనే ఉంది ఇంకా. ఓకే, ఇది నేను ఏం చేస్తాను, అన్ట్రాక్డ్ ఫైల్స్ ఏంటి, మెయిన్ డాట్ పై. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తా, గిట్ యాడ్ డాట్ కొడతా. గిట్ యాడ్ డాట్ అంటే ఏంటి, నా దగ్గర ఎన్ని ఫైల్స్ అయితే అన్ట్రాక్డ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నేను స్టేజింగ్ ఏరియాలోకి పంపిస్తాను. ఎంటర్ సారీ ఎంటర్ కొట్టగానే అవన్నీ స్టేజింగ్ ఏరియాలోకి యాడ్ అయిపోతున్నాయి. ఒకసారి నేను క్లియర్ చేస్తా సో దట్ మీకు కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, గిట్ స్టేటస్ కొడతా. గిట్ స్టేటస్ కొట్టగానే చూడండి, ఇవి రెండు కమిట్ అయ్యే దారిలో ఉన్నాయి. ఇప్పుడు సరే బ్రో, కమిట్ చేసేద్దాం, ఎందుకు ల్యాగ్ చేస్తున్నాం. గిట్ కమిట్ మైనస్ నేను నా మెసేజ్ ఇస్తా. నా మెసేజ్ ఏమని ఇస్తా, మెయిన్ డాట్ పై ఫైల్ యాడెడ్. ఓకే, ఇక్కడ చూడండి, పాస్ట్ టెన్స్ లో ఇస్తున్నా. మెయిన్ డాట్ పై ఫైల్ అనేది నేను యాడ్ చేసా. ఇప్పుడు ఎంటర్ చేస్తా. సింపుల్, ఇక్కడ చూడండి, మాస్టర్ బ్రాంచ్ లో మెయిన్ డాట్ పై ఫైల్ అనేది యాడ్ అయిపోయింది. ఇక్కడ నేను ఏం చేశాను, 2 ఫైల్స్ చేంజ్డ్, 6 ఇన్సర్షన్స్ అయ్యాయి అంట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, క్రియేట్ మోడ్ హలో డాట్ టీఎక్స్టీ వీరెన్నిటికి ఒక సమ్ ర్యాండమ్ నెంబర్ అనేది అసైన్ చేశారు. చూసారా, గిట్ ఎక్కించుకోవడం వల్ల మీకు ఇంత ట్రాకింగ్ అనేది అవుతుంది. అర్థమవుతుందా? అందుకే గిట్ అనేది అంత పవర్ఫుల్ టూల్. అండ్ ఇక్కడ విఎస్ కోడ్ చూడండి, ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేసింది. ఏం డిటెక్ట్ చేసింది, నా ఫైల్స్ అనేవి నేను కమిట్ చేసేసా. నా దగ్గర అన్ట్రాక్డ్ లేవు, నా దగ్గర స్టేజింగ్ ఏరియాలో కూడా ఏం లేవు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తా, గిట్ స్టేటస్ కొడితే ఆన్ బ్రాంచ్ మాస్టర్ నథింగ్ టు కమిట్, వర్కింగ్ ట్రీ క్లీన్. ఓకే, అంటే ఏంటి, నా మాస్టర్ బ్రాంచ్ లో నాకు ఇంకా కమిట్ చేయడానికి ఇంకేం లేవు, మొత్తం కమిట్ చేసి పడేసాను. ఓకే బ్రో, కమిట్ చేసావు, కానీ నాకు ఇక్కడ ఏ రీఫ్రెష్ చేస్తానండి ఇప్పుడు, అయ్యో హలో డాట్ టీఎక్స్టీ అనే ఉంది, మెయిన్ డాట్ ఇది రాలేదు, ఎట్లా ఇప్పుడు? బ్రో, నువ్వు ఓన్లీ కమిట్ చేసావు అంటే అది ఓన్లీ నీ లోకల్ సిస్టంలోనే ఉంది. ఇప్పుడు నువ్వు దాన్ని గ్లోబల్ గా పంపించాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి, నీ రిమోట్ ని ఆరిజిన్ యాడ్ చేయాలి. ఫస్ట్ నువ్వు ఆరిజిన్ ఎట్లా యాడ్ చేస్తావు, లింక్. ఈ లింక్ ఎక్కడ దొరుకుతుంది అంటే సింపుల్, ఇక్కడ కోడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి, సింపుల్ గా ఈ లింక్ ఏదైతే ఉందో అదే మీ ఆరిజిన్. దీన్ని మీరు కాపీ చేస్తారు సింపుల్ గా, ఇక్కడ నుంచి కాపీ అండ్ ఇక్కడికి వెళ్ళి క్లియర్ చేస్తాను నేను. క్లియర్ గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ కంట్రోల్ వి. ఓకే, సింపుల్ గా ఎంటర్ చేస్తా. ఎంటర్ చేయగానే నా రిమోట్ నా ఆరిజిన్ అనేది యాడ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తా, గిట్ రిమోట్ మైనస్ వి యాడ్ అయిందే లేదని చూస్తా. ఇక్కడ చూడండి, ఆరిజిన్ అనేది దీనికి సెట్ అయింది, ఫెచ్కి పుష్కి. ఫెచ్ అంటే పుల్, ఫెచ్కి ఇంకో పేరే పుల్. ఫెచ్ చేయడానికి ఇదే రెపాజిటరీ వాడతా, పుష్ చేయడానికి కూడా ఇదే రెపాజిటరీ వాడతా. సింపుల్, అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తా చూడండి, గిట్. ఓకే, ఇక్కడ చూడండి, ఇందాక నేను ఏం చెప్పా, గిట్ పుష్ ఆరిజిన్ మెయిన్. ఇది నేను ఏమన్నా, బ్రాంచ్ అని అన్నా. కానీ ఇందాక మనం చూసినప్పుడు బ్రాంచ్ ఏమని ఉంది, గిట్ బ్రాంచ్ అని కొడితే మీరు ఏ బ్రాంచ్ లో ఉన్నారనేది వస్తుంది. గిట్ బ్రాంచ్ బ్రాంచ్ అని కొడితే మీరు ఇప్పుడు చూడండి మాస్టర్ బ్రాంచ్ లో ఉన్నారు. కానీ మీరు ఇందాక కోడ్ చూసినప్పుడు ఇక్కడ ఏముంది, ఆరిజిన్ మెయిన్ బ్రాంచ్ లోకి పుష్ చేస్తున్నాం అనేసి ఉంది. గిట్ పుష్ ఆరిజిన్ మెయిన్ అని ఎందుకన్నా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు బ్రాంచెస్ వస్తాయి అన్నారు, స్విచ్ బ్రాంచెస్ ఆర్ ట్యాగ్స్. ఇక్కడ నా బ్రాంచ్ ఏమనుంది, డిఫాల్ట్ బ్రాంచ్ మెయిన్ అని ఉంది. అర్థమైందిగా?
సో మీరు ఈ మెయిన్ బ్రాంచ్ లోకి మీ కోడ్ అనేది పుష్ చేయాలి. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ బ్రాంచ్ ని మార్చాలి. ఎలా మారుస్తారు మీరు? గిట్ బ్రాంచ్ -m మెయిన్. అంటే ఇక్కడ ఏమవుతుంది? గిట్ బ్రాంచ్ -m మెయిన్ అంటే ఏంటి? ఈ మాస్టర్ బ్రాంచ్ అనేది ఈ మాస్టర్ నేమ్ అనేది మెయిన్ గా రీనేమ్ అవుతుంది అనమాట. అంతే, సింపుల్. ఇప్పుడు నేను గిట్ బ్రాంచ్ అని కొడతా చూడండి. ఇప్పుడు నేను గిట్ బ్రాంచ్ అని కొడితే మెయిన్ అని వచ్చింది, అంటే మాస్టర్ నుంచి మెయిన్ కి షిఫ్ట్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తా? గిట్ పుష్ ఆరిజిన్ మెయిన్. నాట్ నౌ. అథరైజ్ చేస్తే అథరైజ్ గిట్ ఈకో సిస్టమ్. సింపుల్. డన్. ఇప్పుడు ఇక్కడ ఏమైనా వచ్చింది చూడండి. ప్లీజ్ కంప్లీట్ అథెంటికేషన్. ఇప్పుడే కదా కంప్లీట్ చేసా. ఓకే, టు రిజెక్టెడ్ మెయిన్, ఫెయిల్ టు పుష్ సమ్ రెఫ్స్. ఓకే ఓకే, ఫస్ట్ నేను ఏం చేసుకుంటా అంటే గిట్ పుల్ చేస్తా చూడండి. గిట్ పుల్ ఆరిజిన్ మెయిన్. ఓకే, refusing to merge unrelated histories. Okay, git push origin main. ఓకే, గిట్ పుల్ చేసా కదా. గిట్ పుల్. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే సింపుల్ గా ఈ ఎర్రర్ మీనింగ్ ఏంటంటే ఇక్కడ మీకు సరిగ్గా సెట్ అవ్వట్లే. లైక్ ఈ ఫైల్ ఆల్రెడీ మనం దీన్ని పుల్ చేసుకోవాలన్నమాట. ఇట్లా పుల్ చేసుకొని మనం ఇక్కడ ఫస్ట్ దాన్ని వాడుకోవాలి. మనం ఏం చేసాం? ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడ పంపించాం. అంటే ఎట్లా యాడ్ చేసాం దాన్ని? మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసాం. మనం ఇక్కడ పుల్ చేయాలి. ఫోర్స్ పుల్ ఎట్లా చేయాలి? గిట్ ఫోర్స్ పుల్. చూద్దాం. గిట్ ఫోర్ పుల్ కదరా, గిట్ ఫోర్స్ పుల్. యా, గిట్ ఫెచ్ ఆల్. సింపుల్. రాకపోతే బ్రౌజర్ ఉంది. గిట్ ఫెచ్ ఆల్, గిట్ ఫెచ్ ఆల్, సారీ, గిట్ ఫెచ్ -ఆల్. సింపుల్ గా ఫెచ్ చేసేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తా? గిట్, ఓకే, ఫస్ట్ క్లియర్ చేస్తా. క్లియర్ గిట్ పుష్ ఆరిజిన్ మెయిన్. అరే ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే నివ్వకపోయిన నిప్పు, అరే నీ అబ్బా జఫా.